అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరీరి నివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం అయోధ్యకి వెళ్ళినటువంటి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకొని మిథిలా నగరానికి రావటము, ఆ ధనుర్భంగాన్ని గావించటము, దానితో జనక మహారాజు తన తాలూకు మంత్రుల్ని అయోధ్య మహానగరానికి పంపించి దశరథ మహారాజును తీసుకురమ్మని చెప్పి, తన యజ్ఞం పూర్తయిన తర్వాత తను ఈ ఒక్క కళ్యాణాన్ని గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి చెప్పటంతో ఆ విధంగానే కానియండి అని చెప్పేసి దశరథుడు చెప్పిన తర్వాత నిన్నటి రోజునాడు ఈ యొక్క ఇక్ష్వాకు వంశ గురించినటువంటి పూర్తి సంగ్రహంగా మనం వాళ్ళ తాలూకు వంశానుక్రమాన్నంతటినీ కూడా మనం తెలుసుకోవటం జరిగింది. నాటి కాలంలో ఈ యొక్క వ్యవస్థ ఎంత బాగా ఉండేది అనేటువంటి దానికి ఇక్కడ బాగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పటానికి సరైనటువంటి మనకి రుజు ప్రమాణాలు దొరకట్లేదు. గృహస్థాశ్రమం మాత్రము ఈ ఒక్క పక్షుల్లో మొదలుకొని జంతువుల్లో మొదలుకొని అన్నింట్లో కూడా ఈ ఒక్క వ్యవస్థ ఉంది. కానీ ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటిది వేటిలోనూ లేనటువంటి పిపీలికాది పర్యంతము అన్నట్టుగాను ఈ యొక్క స్థావరముల్లో కానీ జంగమంలో కానీ ఎందులో చూసినా లేనటువంటి ఒక వ్యవస్థ ఈ మానవుల్లో మాత్రమే ఈ కళ్యాణము, వివాహము అనేటువంటి ఈ యొక్క పేర్లతో పిలువబడుతున్నటువంటిది ఈ వ్యవస్థలో అటు అంటే వరుడి తాలూకు వాళ్ళు, వధువు తాలూకు వాళ్ళు తమ తాలూకు మూల పురుషుల నుంచి చెప్పుకొచ్చి వాళ్ళ వంశాలు ఎంత గొప్పవి అని చెప్పేటువంటిది చెప్పటం ఆ రోజులలో ఆనవాయితీ అని చెప్పటానికి రామాయణంలో వాల్మీకి మహర్షి ఈ విషయాన్ని పేర్కొనటం జరిగింది. నేటి కాలంలో ధనానికే ప్రాధాన్యత ఇచ్చి కట్నం ఎంత ఇస్తారు, మీరు ఏ వస్తువులు ఇస్తారు అని వీటి గురించినటువంటి విషయాలను తెలుసుకునేటువంటి వారు పూర్తిగా ఈ యొక్క వ్యవస్థని మర్చిపోయి ఈ వంశానుక్రమాలన్నింటినీ కూడా తెలుసుకోవటం మర్చిపోయి తాత్కాలికంగా ఈ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేసుకుని పెద్ద పెద్ద వివాహ మండపాల్లో వాటిల్లో వివాహం చేసి అది ఆఖరికి విచ్ఛిన్నమయ్యి విడాకులు దాకా వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. దీనికి కారణం ఎవరు అని అంటే, కొంత వధూవరుల తాలూకు, వధువు తాలూకు తల్లిదండ్రులు, అలాగే వధూవరులు కూడా దీనికి బాధ్యత వహించేటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. వీళ్ళకి ఎంతసేపు కట్నాలు, కానుకలు, లాంఛనాల గురించే చూస్తూ దర్పంగా పెళ్ళి తన కుమారుడికి జరిపించుకోవాలంటే తమ కూతురికి
ఆ వరుడితో వివాహం జరగాలి అనేటువంటి తాపత్రయం తప్పితే వీళ్ళ తాలూకు మిగిలినటువంటి తాలూకు విషయాలన్నీ కలిసాయా లేవా, వీళ్ళు సక్రమంగా ఉండగలుగుతారా లేదా అనేటువంటి వ్యవస్థ నేటి వ్యవస్థలో లోపించింది. ఇది లోపించటంతో నేను అధిక ప్రాధాన్యురాల్ని, నేను అధికుడిని అని ఇద్దరు వాళ్ళ తాలూకు ఆధిపత్యాలని నిరూపించుకోవటానికి వాళ్ళు స్థిరపడటంతో ఈ వివాహాలన్నీ కూడా రద్దయి ఎవరికి వాళ్ళు వధువుకి వధువుగాను వరుడికి వరుడుగాను జీవించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నేటి కాలమాన పరిస్థితులు. దీనికి కారకులు ఎవరు అని అంటే కాలమే అని చెప్పటం కొంతవరకు సబబైనటువంటి విషయం. కానీ ఆది కావ్యమైనటువంటి రామాయణంలో వాల్మీకి మహర్షి రాసేటప్పుడు దశరథుడి తాలూకు వంశానుక్రమానంతటినీ కూడా జనక మహారాజు తమ తాలూకు మంత్రి చేత సుధాముని చేత చెప్పించటం జరిగింది. తర్వాత ఈయన జనక మహారాజు గారు ఈ యొక్క దశరథుడి దగ్గరికి వచ్చి ఈ దశరథుడి దగ్గర ఈయన నమస్కరించి ఈ విధంగా పలుకుచున్నటువంటి ఈ జనక మహారాజు వశిష్ఠుల వారికి కూడా నమస్కరించి ఓ మహనీయులారా, మా వంశము కూడా చాలా గొప్పదైనటువంటి వంశమే. మీ వంశంలో ఎలాగైతే ఈ వంశము బ్రహ్మ దగ్గర నుంచి ప్రారంభమయ్యి అక్కడి నుంచి ఈ యొక్క అవ్యక్తమైనటువంటి బ్రహ్మ దగ్గర నుంచి ప్రారంభమయ్యి మరీచుడితో ఈ యొక్క వంశము అనేటువంటిది వృద్ధి చెందటం జరిగింది. మా ఒక్క వంశము కూడా మీ వంశానికి ఏమాత్రము తీసిపోకుండా మా వంశము కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వంశమే. మా వంశంలో నిమి అనేటువంటి మహారాజు మూలపురుషుడు. మీ వంశానికి ఎలాగైతే మూలపురుషుడైనటువంటి మరీచి అనేటువంటి వారు ఉన్నారో అలాగే మా వంశానికి మూలపురుషుడు నిమి అనేటువంటి నిమి చక్రవర్తి. ఈ నిమి చక్రవర్తి కుమారుడు మిథి అనేటువంటి ఇతను. ఈ మిథి అనేటువంటి అతని పేరుతోనే ఈ యొక్క మిథిలా నగరము అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ మిథి కుమారుడు ఉదావసుడు. ఇతన్నే మొదటి జనకుడు అని చెప్పేసని అంటారు. అంటే నిమి తర్వాత నుంచి కూడా ఈ మిథి దగ్గర నుంచి మా వంశంలో ఉన్నటువంటి పేర్లన్నీ ఎలాగున్నప్పటికీ కూడా జనక వంశము అని చెప్పేసని మా యొక్క దీనికి పేరు. ఈ ఉదావసుని కుమారుడు నందివర్ధనుడు. ఈ నందివర్ధనుడి కుమారుడు సుకేశుడు. సుకేశుడు కుమారుడు దేవరాతుడు. దేవరాతుడి తాలూకు కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుడు అనేటువంటి అతను రాజు తాలూకు హితాన్ని కోరి ఇతని రాజఋషిగా కూడా వాసికెక్కినటువంటి వాడు. రాజులలో ఋషి అయినటువంటి వాడు రాజఋషి అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి అతను ఈ యొక్క బృహద్రథుడు అనేటువంటి అతడు. బృహద్రథుడు మహావీరుడు. ఈ యొక్క బృహద్రథుడి కుమారుడు మహావీరుడు.
మహావీరుడి తాలూకు కుమారుడు సుధృతి, సుధృతి కుమారుడు దుష్టకేతువు, దుష్టకేతువు తాలూకు కుమారుడు ఆర్యవశ్యుడు, ఆర్యవశ్యుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రతిధకుడు, ప్రతిధకుని కుమారుడు కీర్తిరథ, కీర్తిరథ కుమారుడు దేవమీధుడు, దేవమీధుని కుమారుడు నిబుధుడు, నిబుధుని కుమారుడు మహీంద్రకుడు, మహీంద్రకునికి కీర్తిరాతుడు అనేటువంటి కుమారుడు, కీర్తిరాతుని కుమారుడు మహారోముడు, మహారోముడు అనేటువంటి అతని కుమారుడు స్వర్ణరోముడు, మహారోముడు బ్రహ్మ ఈ యొక్క అశ్వరోహమున ఇతను చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు. అశ్వరోమునికి ఇద్దరు కుమారులు. ఈ అశ్వరోముని కుమారుల్లో ఇద్దరు కుమారుల్లో నేను పెద్దవాడిని, జనకుడను. చిన్నవాడు కుశధ్వజుడు అనేటువంటి ఇతను చిన్నవాడుగా ఉండటం జరిగింది. మా తండ్రి గారైనటువంటి ఈ యొక్క ఎవరైతే అశ్వరోముడు అనేటువంటి ఉన్నారో నన్ను ఈ యొక్క మిథిలా నగరానికి రాజుని చేసి పట్టాభిషేకం చేసి వృద్ధాప్యంలో ఆయన కొంతకాలం నా దగ్గరే ఉండి తర్వాత ఆయన స్వర్గస్థులైనారు. మా తండ్రి గారిని చివరి కాలంలో నేనే చూడటం జరిగింది. వారి తర్వాత కూడా కుశధ్వజుని కూడా నేనే చూడటం జరిగింది. జనక మహారాజుగా ఉన్నటువంటి నేనే చూడటం జరిగింది. కొంతకాలం తర్వాత మహావీరుడైన సుధన్వుడు అనేటువంటి రాజు శాంఖపురము నుండి మిథిలా నగరముపైకి దాడి చేయటానికి, దండెత్తటానికి రావటం జరిగింది. ఇతను ఎందుకు వచ్చాడు అని అంటే సుప్రసిద్ధమైనటువంటి యొక్క ధనస్సు అనేటువంటి శివధనస్సుని తనకిమ్మని, అందాల రాసైనటువంటి నా కూతురు సీతాదేవిని తనకి ఇవ్వవలసినదిగా నా కడకు వార్త పంపెను. ఓ బ్రహ్మ ఋషి, నేను అతని కోరికను మన్నింపనందున అతడి నాతో యుద్ధము చేస్తూ సుధన్వుడు నాకే మరణమును పొందారు. ఆ సుధన్వుడు అనేటువంటి తాలూకు వాడి తాలూకు రాజ్యాన్ని నా తమ్ముడైనటువంటి ఈ యొక్క కుశధ్వజునికిచ్చి పట్టాభిషేకం చేసి ఆ ఒక రాజ్యాన్ని మా ఒక కుశధ్వజునికి ఇవ్వటం జరిగింది. కనుక నా యొక్క మనవి, నా యొక్క విన్నపము ఏమిటంటే ఈ రామలక్ష్మణులకు ఈ యొక్క సీతా ఊర్మిళని ఈ రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చేద్దాము అనేటువంటి సంకల్పమే నా యొక్క సంకల్పము. కాబట్టి నా ఈ యొక్క సంకల్పాన్ని మీరు మన్నించి స్వాగతించి మీరు ఈ వివాహానికి కావలసినటువంటి క్రతువులన్నింటినీ కూడా నిర్విఘ్నంగా జరిపిస్తూ రామలక్ష్మణుల సమావర్తన కార్యక్రమమున శాతకమును చేయింపుము, నీకు శుభమగుగాక. వివాహమునకు సంబంధించిన నాంది శ్రాద్ధ విధులను నిర్వహింపుము. ఓ మహాబాహు, ఓ మహారాజా, నేడు మఖానక్షత్రము, నేటి నుండి 3వ దినమున ఉత్తరా పాల్గుని నక్షత్రము, ఆనాడు వివాహ కార్యక్రమమును జరిపింపము. రామలక్ష్మణుల మున్ముందు సుఖ సంతోషములు చేకూరుటకు వారిచే భూ గో తిల హిరణ్యాది దానములను బ్రాహ్మణులకి ఇప్పింపుము అని చెప్పేసని జనక మహారాజు
సవినయంగా ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పటం జరిగింది. ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ యొక్క రామకళ్యాణి రాసే సమయానికి వివాహ వ్యవస్థ అనేటువంటి కళ్యాణ వ్యవస్థ అనేటువంటిది అంతకు పూర్వము ఉన్నట్లుగా ఎక్కడ ఇంత విపులీకరణగా మనకు విశదీకరింపబడలేదు. దశరథుడికి 3 భార్యలు అన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అన్నారు. కానీ వివాహాన్ని గురించినటువంటి పూర్తి వివరణ వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడి దగ్గర మాత్రమే ఇస్తున్నారు. అటు వరుడి తాలూకు వాళ్లకు అంటే కులగోత్రాలన్నట్టుగా వాళ్ళ వంశకర్తల దగ్గర నుంచి ఈనాటి వరకు వరుడి వరకు ఉన్నటువంటి విషయాల్ని, అలాగే వధువుకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ వంశ మూల పురుషుడి దగ్గర నుంచి వధువు వరకు ఉన్నటువంటి విషయాలని కూలంకషంగా చెప్పటం జరుగుతున్నటువంటి విషయం. అంటే నాటి ఈ యొక్క కళ్యాణ వ్యవస్థ ఎంత పవిత్రంగా ఉండేది అనేటువంటి ఎటువంటి దాపరికాలు లేకుండా వాళ్ళ అన్ని విషయాల్ని కూడా చక్కగా విపులీకరించి ఒకరికొకరు స్నేహబంధంగా స్నేహపూర్వకంగా విషయాల్ని మాట్లాడుకునేవాళ్ళు. కానీ నేడు ఈ యొక్క వివాహము అని అనేటప్పటికల్లా మా ఒక సాంప్రదాయం ఇలాగా, మీ సాంప్రదాయంలో మాకు ఇలా చేయట్లేదు అని వివాహానికి తరలి వచ్చిన కాడి నుంచి ఆ యొక్క వధూవరుల తాలూకు తల్లిదండ్రులు చనిపోయేంత వరకు కూడా వాటిని రోజు చెప్పుకోవటమే అనేటువంటి విషయాన్ని చిలకమర్తి వారు రాసినటువంటి నవల్స్లోనూ వాటిల్లోనూ మనకి కనిపిస్తూనే ఉంటుంది. దీన్నే ఈ యొక్క భారతంలోకి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ రామాయణంలో ఒకటిగా చెప్పటమే జరిగింది. భారతంలోకి వచ్చేటప్పటికీ ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది 8 రకాలుగా ఉన్నది అనేటువంటిది భారతంలో వ్యాస భగవానుడు రాయటం జరిగింది. ఇక్కడ రామాయణంలో పెద్దవాళ్ళ తాలూకు నిర్ణయాన్ని బట్టి మాత్రమే వివాహాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ, వధువు తాలూకు తండ్రి తాలూకు మనోనిశ్చయాన్ని బట్టే వరుడు తాలూకు తల్లిదండ్రులు వరుడు ఆ యొక్క వధువులు దానంగా గురేంత వరకు కూడా వాళ్ళు చెప్పినట్టుగానే వినేవాళ్ళు అనేటువంటి విషయాన్ని రామాయణంలో వ్రాయటం జరిగింది. కానీ కన్యాదానము అంటారు. ఈ రోజు నాడు దానం చేసేవాడి కన్నా కూడా వీళ్ళ డిమాండ్లు అన్నట్టుగా వీళ్ళు అడిగేటువంటి కోరికలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వరుడి తాలూకు తల్లిదండ్రులు కానీ వరుడు కానీ అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి దానికి వ్యాస భగవానుడు విపులీకరిస్తూ వివాహ వ్యవస్థను బ్రహ్మ వివాహమని, ఈ యొక్క బ్రహ్మ వివాహంలో ఆ ఒక్క వధూవరులకు వివాహం చేసిన తర్వాత ఒక పాడి ఆవుని 1 ఎకరం భూమిని ఇలా ఇచ్చి ఆ వధూవరులని చక్కగా వివాహం చేసి వాళ్ళ తాలూకు కుటుంబ వ్యవస్థని నిర్విఘ్నంగా కొనసాగించమని, ఈ యొక్క సంతానాన్ని మంచి చక్కని సంతానాన్ని కని ఈ యొక్క సమాజానికి అందించమని చెప్పేసని వ్యాస భగవానుడు రాసినటువంటి ఈ వివాహ వ్యవస్థలో 8 వ్యవస్థల్ని చెప్పటం జరిగింది. ఈ యొక్క వివాహాన్ని గురించి బ్రహ్మ, హర్ష, ప్రజాపక్ష, రాక్షస, పైశాచిక అనేటువంటి గాంధర్వ అనేటువంటి ఇలాగా 8 రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. వధూవరులిద్దరూ కూడా తమంతట తాముగా
ఒకరినొకరు ఆకర్షించుకుని మనం కలిసి ఉందాము, సత్సంతానాన్ని కలిగించుకుందాము అని అనుకునేటువంటి దాన్ని గాంధర్వము అని చెప్పేసి నేటి భాషలో ప్రేమ వివాహాలు అని చెప్పేసి నేటి మన భాషలో చెప్తున్నటువంటివి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దలు కుదిర్చిన వివాహము అనేటువంటి దాంట్లోకి వచ్చేటప్పటికీ ఈ బ్రహ్మహర్ష ప్రజాపత్యము అనేటువంటి ఈ 4 వివాహాలకి సంబంధించిన దాన్ని పెద్దలు కుదిర్చినటువంటి వివాహం అనేటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ ఆ ఒక్క వ్యాస భగవాన్ రాసిన దాంట్లో బ్రహ్మ వివాహంలో వాళ్ళు ఏం చేసేవారంటే ఆ వధువరులకు వివాహం చేసిన తర్వాత 1 ఎకరం భూమి ఇచ్చి, ఒక పాడి ఆవునిచ్చి ఆ వధువరులిద్దరినీ కూడా వాళ్ళు వేరేగా ఉంచేటువంటి పరిస్థితిలో ఉండేటువంటిది. ఆ 1 ఎకరం భూమిని దున్నుకుంటూ ఆ పాడి ఆవుతో వాళ్ళ తాలూకు సత్సంతానాన్ని అన్నట్టుగా వాళ్ళ తాలూకు కుటుంబ పోషణ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండేటువంటిది. అలాగే ఈనాడు ఈ యొక్క అరేంజ్డ్ మ్యారేజీలో వివాహం చేసుకున్న తర్వాత ఆ ఒక్క వరుడు కొంతకాలము స్వశక్తిగా తను ఆ భార్యా పిల్లల్ని పోషించటానికి కావలసిన ధనాన్ని ఇయ్యటాన్ని మార్చేసి దాన్ని కట్నము అని చెప్పేసి అని వరకట్నం కింద మార్చేసేసి కొంతకాలం కన్యాశుల్కమని, కొంతకాలం వరకట్నమని, ఇలాగా వివాహ వ్యవస్థని నేటి కాలంలో చాలా రకరకాలుగా మార్చటం జరిగింది. దీనికన్నా కూడా వ్యాస భగవాన్ రాసినటువంటి మహాభారతంలోకి వచ్చేటప్పటికీ రామాయణానికి భారతానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, రామాయణంలో వివాహ వ్యవస్థ అనేటువంటిది ఒక నిశ్చలమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి విషయము అనేటువంటి దాన్ని మనకి చెప్తున్నటువంటిది. ఒకసారి వివాహమైనటువంటి స్త్రీ పురుషులు ఎట్టి పరిస్థితిలో కూడా విడిపోకుండా వాళ్ళు కలిసే ఉండాలి. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా, సుఖాలు వచ్చినా, ఆనందం వచ్చినా, ఎవరి తాలూకు బలాత్కారము బలవంతములైనటువంటి బలప్రయోగ సిద్ధాంతాలు వచ్చినప్పటికీ కూడా ఒకరినొకరు విడిపోకుండా ఉండాలి అనేటువంటి సిద్ధాంతాన్ని రామాయణంలో వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. వ్యాస భగవానుడు రాసినటువంటి మహాభారతంలోకి వచ్చేటప్పటికీ ఈ వివాహ వ్యవస్థని 8 రకాలుగా తీసుకుని, ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఎత్తుకొచ్చేసైనా కన్యని వివాహం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు చూపించారు. దీన్ని రాక్షస పద్ధతి అని చెప్పేటువంటి దీంట్లో చెప్పడం జరుగుతుంది. పైశాచిక వివాహము అనేటువంటిది ఏంటంటే, నిద్రిస్తున్నటువంటి ఆ కన్యని ఆ పురుషుడు అనుభవించటాన్ని పైశాచిక వివాహము అని చెప్పేసి అంటారు అని చెప్పేసి వ్యాసుడి తాలూకు దాంట్లో ఈ ఒక్క భారతంలో చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడు రాక్షస పద్ధతిని రుక్మిణీదేవిని ఎత్తుకొచ్చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రద్యుమ్నుడిని పైశాచిక స్థితిలో ఆమె ఎత్తుకుని వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా భారతంలో వ్యాస భగవానుడు రాయటం జరిగింది. అలాగే ఈ యొక్క గాంధర్వ వివాహంలో అనేటప్పటికీ శకుంతల దుష్యంతుల తాలూకు వివాహాన్ని తీసుకుంటే, తండ్రి అయినటువంటి కన్మ మహర్షి లేని సమయంలో ఈ శకుంతల దుష్యంతుడిని గాంధర్వ వివాహం చేసుకోవటం జరిగింది. వాళ్ళిద్దరికీ కలిగినటువంటి కుమారుణ్ణే భరతుడు అని చెప్పటం జరిగింది. అంటే వ్యాస భగవానుడు రాసినటువంటి దాంట్లో ఈ ప్రజాపత్యము హర్షము కన్నా కూడా ఎంతసేపు కూడా ఆయన వివాహ వ్యవస్థలో చూపించినటువంటివి రకరకాలుగా ఉన్నాయి. అలాగే వంశాన్ని వాళ్ళు అభివృద్ధి పరచుకోవటానికి ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా
భర్త లేని సమయంలో వంశ పురోహితుడైన లేకపోతే ఆ వంశానికి సంబంధించినటువంటి మహానుభావుడైనా సరే అతని ద్వారా సంతతిని బడేసి వంశాన్ని నిలబెట్టుకోవచ్చును అనేటువంటి విషయాన్ని ద్వాపరయుగ నాటికి వచ్చేటప్పటికీ వ్యాస భగవానుడు చెప్పినటువంటి విషయము. కానీ త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి వాల్మీకి మహర్షి రాస్తున్నప్పుడు ఇటువంటివి ఎక్కడా కూడా అపభ్రంశమైనటువంటి వాటిని ఎక్కడా కూడా చెప్పబడలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి విషయం. చాలామంది ఒక అపభ్రంశమైన మాట ఏం మాట్లాడతారంటే, వాలి సుగ్రీవుడిని తన తాలూకు రాజ్యంలోంచి పంపించేసిన తర్వాత ఆ ఒక సుగ్రీవుడి భార్య రుమతి అనేటువంటి ఆమెని వాలే తన దగ్గర ఉంచేసుకున్నాడు అనేటువంటి పరిస్థితిలో చెప్పడం జరుగుతుంది. అంటే తమ్ముడు లేని సమయంలో మరదల్ని పోషించవలసిన బాధ్యత బావగారిదే కాబట్టి బావగారిగా అక్కడ తన దగ్గర ఉంచుకున్నారు అనేటువంటి విషయమే చెప్పడం జరుగుతుంది. కానీ వాలికి సుగ్రీవుడి భార్యకి కలిపి కుమారుడు పుట్టినట్టుగా ఎక్కడా కూడా వాల్మీకి మహర్షి ఈ యొక్క విషయాన్ని రాయలేదు. అలాగే వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో వాలి చనిపోయిన తర్వాత వాలి తాలూకు భార్య అయినటువంటి ఆమెని ఆమె కుమారుణ్ణి కూడా ఈ యొక్క ఇతను తన దగ్గర కిష్కింధలోనే ఉంచుకున్నప్పుడు ఈ సుగ్రీవుడు వాళ్ళని పోషించటమే జరిగింది తప్పితే వాలి భార్య తారైనటువంటి ఆమెకు మళ్ళీ ఇంకో పుత్రుడు కలిగాడని కానీ ఇలాంటి విషయాలు ఏవి కూడా వాల్మీకి అపభ్రంశమైనటువంటి విషయాల్ని ఎక్కడా కూడా వాల్మీకి ఇలాంటి విషయాల్ని చెప్పలేదు. కనుక ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది రకరకాలైనటువంటి కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ కొత్త కొత్త పుంతల్ని తొక్కుతూ వస్తున్నటువంటిది. దీనికి నేటి కలియుగంలో ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి లేదు. ఇటు రామాయణాన్ని ఇటు భారతాన్ని భాగవతంలో జరిగినటువంటి ఈ యొక్క వివాహ వ్యవస్థల్ని తీసుకోవటమే జరిగింది తప్పితే దీనికి నిర్దిష్టమైనటువంటి ఒక వ్యవస్థ అనేటువంటిది వివాహ వ్యవస్థకి లేదు అనేటువంటి విషయాన్ని బాగా గమనించవలసినటువంటి విషయము. గృహము అనేటువంటి దానికి దీనికి సరైనటువంటి నిర్వచనం అయితే ఉంది. ఎవరైతే ఒక స్త్రీ పురుషులు ఒక గృహంలో నివసిస్తారో వాళ్ళని గృహస్థులుగా గుర్తించాలి. వాళ్ళకి కలిగిన సంతతిని కూడా కుటుంబ వ్యవస్థ అనేటువంటి దాని కింద ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఆ రోజుల్లో వ్యష్టి కుటుంబాలు లేవు కాబట్టి ఈ యొక్క సమిష్టి కుటుంబాలే ఉండటం మూలంగా వీటిని ఉమ్మడి కుటుంబాలు అని చెప్పటం జరిగేటువంటి కాలంలో అందులో మనవలు మనవరాళ్ళు కూతురు కొడుకులు 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 ఇలాగా పినతల్లి కొడుకులు పినతండ్రి కొడుకులు అందరూ కలిసి ఉన్నటువంటి దాన్ని గృహస్థాశ్రమము గృహస్థ వ్యవస్థ అని చెప్పటం అంటూ జరిగింది. ఈ యొక్క వివాహ వ్యవస్థలోకి వచ్చేటప్పటికీ ఎవరిదైతే రామాయణంలో ఆ ఒక్క వధూవరులుగా నిశ్చయించారో వాళ్ళు చివరి వరకు కూడా మరణాంతం వరకు కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కలిసిమెలిసి బ్రతకాలి అనేటువంటి దాన్ని వ్యాస భగవానుడు రామాయణంలో రాయటం జరిగింది. అందుకే ఇక్కడ జనక మహారాజు చెప్తున్నటువంటిది ఏంటంటే చాలా నిర్దిష్టంగా తను చెప్తున్నటువంటి తన మనసులో ఉన్నటువంటి మాటలు చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ సీత అనేటువంటి ఆమె
నాకు భూమిలో నుంచి యజ్ఞం చేయటానికి పూనుకున్నప్పుడు, భూమిని దున్నుతున్నప్పుడు అయోనిజగా ఆ భూమిలో నుంచి ఆమె నాకు దొరికినది. ఈ ఊర్మిళ అనేటువంటి ఆమె నా తమ్ముడి తాలూకు కూతురు కాబట్టి ఈమెని లక్ష్మణుడికి, సీతని రాముడికి ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికగా ఆయన చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి విషయము. కనుక ఇక్కడ ఈ యొక్క వివాహ వ్యవస్థకి పూర్వం ఎటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసేవాళ్ళంటే, వరుడి తాలూకు వంశానుక్రమానికి, వరుడి తాలూకు ఎవరైతే వంశంలో ఉన్నటువంటి మూల పురుషుడు ఉన్నాడో అక్కడి నుంచి వరుడి వరకు చెప్పేవాళ్ళు. అలాగే వధువు దగ్గరికి వచ్చేటప్పటికి వధువుకి కూడా మూల పురుషుడైనటువంటి వాడి దగ్గర నుంచి ప్రారంభించి అందులో సూర్యులు, ధీరులు, మహాత్ముల గురించి చెప్తూ ఆ చివరికి వధువు తాలూకు దీన్ని వాళ్ళ తాలూకు వంశానుక్రమంలో చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా వర్ణించినటువంటి వాల్మీకి మహర్షికి శతకోటి వందనాలు చేసుకుంటూ, ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపు తెలుసుకుందాము. ఆ ఒక్క అయ్యప్ప కృపా కటాక్షాలతో అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.